శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వివిధ రూపాల్లో ఏర్పాటు చేసిన గణపతి విగ్రహాలను చూసేందుకు భక్తులు భారీ ఎత్తున వస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని అంపోలు గ్రామంలో ఏర్పాటు చేసిన చాక్లెట్లతో వినాయకుని విగ్రహాన్ని తయారు చేశారు ఓ వ్యక్తి. అయితే ఆ చాక్లెట్లతో తయారు చేసిన వినాయక విగ్రహాన్ని చూసేందుకు అనేక మంది బారులు దిగుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి నిర్వాహకులు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. చెప్పండి, ఈ వినూత్నమైన ఆలోచన ఎట్లా వచ్చింది? అంటే ఎవ్రీ ఇయర్ ప్రజెంట్ గణేష్ చవితి అంటే చాలా వరకు పొల్యూషన్ న్యూస్లో కానీ చాలా చూస్తున్నాం. దాన్ని కొంచెం చేంజ్ చేద్దాం అనే థాట్తో మా ఫ్రెండ్స్ కమిటీ మెంబర్స్ అందరూ లాస్ట్ 2 ఇయర్స్గా చేంజ్ చేసాం అంతే. లాస్ట్ టైం నుంచి ఐస్ క్రీమ్ స్టిక్స్తో చేసాం. మళ్ళీ ఈ సంవత్సరం నుంచి కొంచెం క్రియేటివ్గా ఉండాలని చాక్లెట్స్తో ట్రై చేసాం అంతే. మొత్తం ఎంత చాక్లెట్లు పట్టింది? ఎంత వ్యయమైంది? ఇయర్ బై 40 kgs వరకు పట్టింది. 38 నుండి 40 kgs. అది చేయడానికి ఇంచుమించు ఒక 2 weeks పట్టింది టైం మాకైతే. అంతే. అంటే ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది? లేదు అంటే డిఫరెంట్గా స్టార్ట్ చేద్దాము, ఈకో ఫ్రెండ్లీలో ట్రై చేద్దాం అని చెప్పేసి స్టార్ట్ చేయడం అవుతుంది అంతే మాకైతే. ఈ విగ్రహాన్ని చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, చాలా ఆనందంగా ఉంది. మా అన్నీ ఇలా చేశారు కాబట్టి. కొత్తగా ఇలాంటిది ఎప్పుడైనా ఇంతకుముందు ఎప్పుడైనా చూసారా? ఇదే మొదటిసారా? ఇదే మొదటిసారి. మా ఊరు అబ్బాయి బాగా ఫేమస్ అవ్వడం మాకు ఆనందంగా ఉంది. బాగా చేయడం వల్ల మాకు చాలా ఆనందం అనిపించింది. చెప్పండి, ఎలా ఉంది? బాగానే ఉంది, చాలా సంతోషంగా ఉంది మా ఊరు అబ్బాయి ఇలా చేయడం. చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది విగ్రహాన్ని చూస్తుంది? జనరల్గా మేము సంతోషించదగ్గ విషయం. మా ఊరు వ్యక్తి ఆ గన్నాథుని తయారు చేయడం, ఆ కార్యక్రమాలన్నీ కూడా మా ఊర్లోనే చేయడం ఒక ప్రత్యేకత. ఎక్కడో తనకి ఇచ్చేస్తే ఇబ్బంది ఉంటుంది. మా ఊర్లో తయారు చేసి మా ఊరు అబ్బాయి పూజలు చేయడానికి మా ఊరికే ఇచ్చాడు కాబట్టి మేమందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. చాలా వినూత్నంగా ఉంది, వెరైటీగా ఉంది. మాకైతే చాలా ఆనందంగా ఉందండి. మేము తోచలేని ఆనందంగా ఉన్నాం. చాలా 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 ఆనందంగా ఉన్నాం. ఎందువల్లంటే లాస్ట్ ఇయర్ ఐస్ క్రీమ్ పుల్లలతో చేశారు. దాన్ని చూసుకొని మళ్ళీ ఇది కూడా క్రియేటివిటీ మా అల్లు చాలా బాగా చేశాడు. దానివల్ల మాకు చాలా ఆనందంగా ఉంది. మేము కూడా వాడి తగ్గట్టుగా మేము గ్రాండ్గా ఇక్కడ పూజలు పునస్కారాలు అన్నీ కూడా బాగా చేస్తాం. వినాయక చవితి అంటే ప్రత్యేకంగా పూజలు పునస్కారాలు ఎక్కువగా జరుపుతామని, ప్రతి సంవత్సరం విభిన్న ఆకృతుల్లో వినాయకుడిని తయారు చేస్తుంటామని, దీన్ని చూసేందుకు గ్రామస్తులు దాంతోపాటు ప్రధానంగా భక్తులు ఆసక్తిగా ఎదురు చూస్తారని కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరామెన్ రాజుతో సునీల్, సాక్షి టీవీ, శ్రీకాకుళం.